పెద్దపల్లిలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఎంపీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు వంశీకృష్ణ. సిపిఐ రాష్ట్ర మాల సంఘం జేఏసీ నాయకులు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నేతలు, గని కార్మికులు వంశీకృష్ణకు సంపూర్ణ మద్దతు తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాలలోని ఎమ్మెల్యే వివేక్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్, సిపిఐ నేతలు. డెఫినెట్లీ ఇండియా కూటమి ముందడుగులో ఉన్నది. ఈ ఎలక్షన్స్ లో సిపిఐ ప్రత్యేకంగా వంశీ గారికి సపోర్ట్ మద్దతు ఇస్తూ వారిని గెలిపించాలని చెప్పి అపీల్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఏదైతే ఆ రోజులలో ఉండేనో ఈరోజు 39,000 ఉద్యోగాలంటే సుమారు 23,000 ఉద్యోగాలు తగ్గించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ 10 ఏళ్లలో లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ. తెలంగాణ ఏర్పాటులో కాకా వెంకటస్వామి, ఎమ్మెల్యే వివేక్ కీలక పాత్ర పోషించారన్నారు. బోయిన్పేటలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబుతో కలిసి ప్రచారం చేశారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి కోసం వంశీకృష్ణ ముందుకొచ్చారని, ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు గడ్డం సరోజ. మళ్ళీ సేవలు చేయించుకోండి, తప్పకుండా చేసేది చాలా ఉన్నాయి, చేస్తామని నేను మాటిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలే అయింది. మనకి ఎన్నో గ్యారంటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఫ్రీ బస్సు వస్తున్నదా, మీకు ట్రావెల్ చేస్తున్నా? ఫ్రీ బస్సు వస్తున్నా, గ్యాస్, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు వస్తాయి. తర్వాత ఆడవారికి వాళ్ళ అకౌంట్ లో పైసలు కడితే కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితలేదని అన్నారు. కానీ తప్పకుండా ఈ కోడ్ జరిగినా ఎలక్షన్ కోడ్ వచ్చింది. జూన్ 1 వరకు ఎటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లలేము. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. డిగ్రీలు చదివిన యువకులు ఉపాధి హామీ పనులు చేయడం దురదృష్టకరమన్నారు. మంచిర్యాల జిల్లా పల్లెంగూడెంలో గుట్ట ప్రాంతంలో ఉన్న ఉపాధి హామీ కూలీల దగ్గరికి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లారు వంశీకృష్ణ. మీ ఇంట్లో మీ చిన్న కొడుకు లెక్క నన్ను భావించి నాకు మీరందరూ ఆశీర్వాదం ఇస్తే ఢిల్లీలో మీ గొంతును అవుతాను. మన ప్రాంతాన్ని మొత్తానికి న్యాయం చేసే లెక్క నాకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఖచ్చితంగా ఈడ వినోద్ సార్ ఆదేశాలతోటి ఈడ మంచి పనులు చేసే కార్యక్రమాలు, అభివృద్ధి చేసే కార్యక్రమాల మీద పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా సింగరేణి మందమరి ఏరియా కాసిపేట 1లో గేట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిపిఐ నేతలు, గని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 10-15 సంవత్సరాల సంస్థలు ఎట్లా నడుస్తాయి, కార్మికులతో ఎట్లా పనిచేయాలా, నేను గత 10 సంవత్సరాల 5,000 కార్మికులతోటి రోజు పనిచేసి కార్మికుల బాధలేంది, కార్మికులు మంచిగా ఎట్లా ఉంటారు, వాళ్ళ అభివృద్ధి కావాలంటే సంస్థ ఎట్లా అభివృద్ధి కావాలని ఇద్దరు సైడ్స్ పనిచేసిన తెలిసిన వ్యక్తిని నేను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్మికుడు సంతోషంగా ఉంటేనే సంస్థ బాగుంటుంది, బాగా నడుస్తుంది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన గడ్డం వంశీకృష్ణకు రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు మాల సంఘాల జేఏసీ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి దాంతోపాటు ఏదైతే మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన గడ్డం వంశీ గారికి మరి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి వారి యొక్క సమస్యలు నెరవేర్చడానికి మరి ముందుకు వస్తారు మన గడ్డం వంశీ గారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు విజయ రమణారావు. దగ్గర 176 ఆవాసాలు, అంటే 176 వార్డులు, గ్రామ పంచాయతీ కలిసి 176 పైన ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీ అందరిని మన అప్పన్నపేటలో
మొన్న నాకు మీరు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు. పోయినసారి కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేసారు. అదే మనసులో పెట్టుకొని మీకు 25 కంటే ఎక్కువ రావు, కానీ 40 ఇళ్ళు ఇస్తా ఇందిరమ్మ ఇళ్ళు మన అప్పని ఫస్ట్ విడతల. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని చౌరస్తా దగ్గర మున్సిపల్ కార్మికులతో ముచ్చటించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మక్కాన్ సింగ్. సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉంటా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం బలంగా మీ పక్షాన పోరాటం చేస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చింది, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పే విధంగా నడుచుకునే ప్రభుత్వం వచ్చింది, మీ దగ్గరకు వచ్చే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా మరొకసారి గడ్డం వంశీకి చేయి గుర్తు ఓటేసి మరి నన్ను ఆశీర్వదించినట్టుగా వంశీని కూడా గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతాం. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ప్రచారం చేస్తున్నారు. వంశీకృష్ణకు మద్దతుగా ఎమ్మెల్యేలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.